రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇది పుల్కాలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి. ముందుగా ఒక పెద్ద సైజు బౌల్లో ఒక 2 కప్పుల పెరుగు, కొద్దిగా బేసన్ ఫ్లోరు, 2 టీ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కస్తూరి మెతిని వేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్, పన్నీర్ పీసెస్, ఆనియన్, క్యాప్సికమ్, అలాగే 1 to 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే ఒక బౌల్లో కాస్త ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిర్చీలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలి. ఇదంతా మగ్గాక ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీ కోసం కొద్దిగా క్యాష్యూస్ని నానబెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోల్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్యూరీని మనము ఆనియన్ అంతా వేగాక వేసుకొని వేయించుకోవాలి. కాస్త ఆయిల్ పైకి వస్తుండగా మనము పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా యాడ్ చేసుకొని ఒక 5 to 8 మినిట్స్ మీడియం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే, మనకి మూత ఓపెన్ చేసుకొని చూస్తే ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.